హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే నేనైతే చిప్స్ చేయబోతున్నాను. అది కూడా బియ్యం పిండితోనే. నిజంగా బియ్యం పిండితోటే, ఇంకా ఏ పిండి కూడా అవసరం ఉండదు. చూడండి ఇప్పుడు ఎలా చేస్తానో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా అయితే చేసుకొని ఒకసారి అయితే తిని చూడండి. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఇంకా తక్కువ బడ్జెట్లో మనకు బియ్యం పిండి అంటే దొరుకుతూనే ఉంటుంది కాబట్టి పెద్దగా అంత ఖర్చు ఏమి రాదు. ఒకసారి అయితే ట్రై చేయండి. దీన్ని ఇప్పుడు ఎలా చేసుకోవాలో నేనైతే ఇప్పుడు ఈ వీడియోలో కంప్లీట్గా చూపిస్తాను. అయితే నేను ఇక్కడైతే 2 కప్పుల బియ్యం పిండి తీసుకొని ఇట్లా జల్లించుకోవాలి. ఏమన్నా పురుగులు చెత్తగా ఉంటే పోతుంది. తర్వాత నేను ఇక్కడ ఒక 1/2 కప్పు బేసన్ తీసుకున్నాను. శనగపిండి తీసుకొని 2 అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని నేను 2 కప్పుల వాటరు, ఇంకా 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ గీ వేసుకొని మంచిగా అయితే మరిగిస్తున్నాను. మనం ఏ కప్పుతో అయితే బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతోటి వాటర్ కూడా తీసుకొని ఇట్లా మంచిగా మరిగించుకోవాలి. మరిగిన తర్వాత అప్పుడు మనము మిక్స్ చేసుకున్న పిండిని ఇందులో వేసుకోవాలి. ఇక వేసుకొని ఉండలు లేకుండా మాత్రము కలుపుకోవాలి. ఇలా పిండిని అయితే స్పూన్ తోటి అయితే మొత్తం అయితే ఉండలు లేకుండా అయితే మంచిగా అయితే కలుపుకోవాలి. ఉండలు అనేవి కంప్లీట్గా ఉండకూడదు. పిండిని మొత్తం అయితే కలుపుకోవాలి. అంతా కలిసేలాగా అన్నిటికీ వాటర్ స్ప్రెడ్ అయ్యేలాగా పిండిగా అయితే ఎక్కడ ఉండకూడదు. మంచిగా వాటర్లో అయితే కలుపుకొని పెట్టుకోవాలి. తర్వాత 10 మినిట్స్ గ్యాస్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా చల్లారిన తర్వాత ఒక బౌల్లో తీసుకొని దీని అయితే ఒత్తుకోవాలి. పిండి అయితే మరీ చల్లగా కాకూడదు, వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి. ఇట్లా చేతులు కాలిపోతాయి అనేసి నేనైతే మంచి టవల్ తీసుకొని, అంటే వాటర్లో నానిపిన టవల్ తీసుకొని నేను ఇక్కడైతే పిండిని అయితే ఒత్తుకుంటున్నాను. ఎందుకంటే ఇవి తడి అయిపోతే రావు, మనకు చపాతీ టైప్ అయితే రావు. అందుకనేసి విడివిడిగా ఉన్నప్పుడే వీటిని చపాతీ లాగా అయితే చేసుకోవాలి. చూడండి నేను ఇక్కడైతే పిండిని మొత్తం అయితే మంచిగా కలుపుతున్నాను. తర్వాత ఇక్కడ చేతికి కొంచెం ఆయిల్ పూసేసుకొని తర్వాత పిండిని ఒకసారి డైరెక్ట్గా చేతితోటే మొత్తం మంచిగా అయితే కలుపుకుంటున్నాను. ఇక్కడ చూడండి నేను మొత్తం అయితే పిండిని అయితే మంచిగా మెత్తగా అయితే ఒత్తుకొని తర్వాత ఇక్కడ చపాతీ సైజ్ అంతా తీసుకొని అయితే ఉండలుగా చేసుకొని ఇప్పుడు మనము ఇది రొట్టె పెనం తీసుకొని అందులో పిండి వేసేసుకొని చపాతీలాగా చేసేసుకోవడమే. ఇక్కడ చపాతీ షేప్ వస్తుందా రాదా మనకు అవసరం లేదు, ఎందుకంటే మనము చిప్స్ని ఈ షేప్లో కట్ చేసుకుంటాం కాబట్టి ఎలా చేసుకున్నా ఏం లేదు, పలుచగా అయితే చేసేసుకోవాలి. ఇక ఇక్కడ అయితే చపాతీ రెడీ అయిపోయింది. దాన్ని అయితే నేను ఇక్కడ చూడండి షేప్స్గా అయితే కట్ చేస్తున్నాను చాకుతోటి అయితే. ఇక మనకి ఏ షేప్స్ కావాలన్నా మనం కట్ చేసుకొని చిప్స్ అయితే చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే స్క్వేర్ షేప్ అయితే కట్ చేస్తున్నాను చిన్నగా అయితే. చిప్స్ సైజు చిన్నగా ఉంచుకుంటేనే బాగుంటుంది, అందుకే నేనైతే ఇక్కడైతే చిన్నగా అయితే కట్ చేసుకుంటున్నాను. పిండినంతా ఇలాగే చేసుకొని వీటిని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడానికి అయితే నేను ఒక కడాయిలో ఆయిల్ తీసుకొని మంచిగా హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న చిప్స్ని అయితే ఇందులో వేసుకోవాలి. వీటిని అయితే హై ఫ్లేమ్లో అయితే ఉడికించుకోవద్దు, మీడియంలోనే పెట్టుకొని ఉడికించుకోవాలి. హై అయితే ఎమ్మటే మాడిపోతాయి, మీడియంలో అయితే మంచిగా ఫ్రై అవుతాయి. ప్లస్ మనకి ఇవి తయారైన తర్వాత అసలు బియ్యం పిండితో చేసినవే అని అయితే మాత్రం అస్సలు ఉండదు, అలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకా మీరు ఎవరికి ఇచ్చిన వాళ్ళైతే గెస్ చేయరు ఏ పిండి అనేది. మనం మామూలుగా గోధుమ పిండితోటి మైదా పిండితోటి అయితే చేసుకుంటాము, కానీ బియ్యం పిండితో ఇలా చేసుకోండి. ఇవి బియ్యం పిండితో కాబట్టి హెల్తీగానే ఉంటుంది. మనం వేరే పిండి అయితే భయపడాలి, కానీ దీంతో అయితే అవసరం లేదు. ఇవి హెల్తీ కూడా, పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టపడతారు. నేను చేసి అఫ్షాకి ఇచ్చిన తర్వాతే నేనైతే ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను. ఇంకా తనకు డైలీ స్కూల్కి అయితే స్నాక్స్ కావాలంటది. ఆ స్నాక్స్ డబ్బాలో మాత్రము ఇవి వేసి పెట్టి ఇస్తాను. తను చాలా అంటే చాలా ఇష్టపడింది. ఇప్పుడు చూడండి ఇక్కడ మిగతా పిండితో అయితే నేను మొత్తాన్ని ఇలా అయితే చపాతీలుగా చేసుకొని మనము షేప్స్ కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీరు కూడా ఎప్పుడైనా వీలుంటే లేకపోతే ఇంట్లో బియ్యం పిండి ఉంటే ఒకసారి ఏదన్నా తినాలనిపిస్తే ఇదైతే చేసుకొని ఇంకా స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులు స్టోర్ చేసుకున్నా ఉంటుంది, ఖరాబ్ అవ్వవు. ఇక ఈ పిండి మొత్తం ఇలానే చేసుకుంటూ పోవాలి. ఇక మంచిగా ఫ్రై అయిన తర్వాత అన్ని తీసుకొని ఒక డబ్బాలో వేసుకొని అప్పుడు మనం వాటిని ఏం చేయాలనో చూపిస్తాను. ఇక్కడ ఇక అన్నిటిని అయితే ఫ్రై చేసుకొని నేనైతే ఒక బాక్స్లో వేసుకుని వాటిని అయితే మనము
కారము చాట్ మసాలా అనేది ఎలా కలుపుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. అది మాత్రం మిస్ అవ్వకండి. ఎందుకంటే ఇలా కలిపితేనే బాగుంటుంది. చిప్స్ రియల్ చిప్స్ లాగా మనము బయట కొనేలాగానే ఉంటాయి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల కారము, కొంచెము ఉప్పు, కొంచెం చాట్ మసాలా వేసి అవన్నీ మిక్స్ చేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా చిప్స్, వాటికైతే ఇలా యాడ్ చేసుకోవాలి. వేసేసుకొని ఒక బాక్స్లో మూత పెట్టేసి కిందికి పైకి తిప్పుకోవాలి. అంటే చిప్స్కి మొత్తానికి అంటే విధంగా అయితే చేసుకోవాలి. ఇలా అనుకుంటే ప్రతి ఒక్క చిప్స్కి చాట్ మసాలా, ఉప్పు, కారం అనేది పడుతుంది. చాలా చాలా బాగుంటుంది. ఇలా లాస్ట్లో ఇలా అయితే ఖచ్చితంగా చేయాలి. లేకపోతే అవి సప్పసప్పగా ఉంటాయి, అంత బాగోవు. పర్ఫెక్ట్ చిప్స్ రావాలంటే ఇలా అయితే చేసుకోండి. చూడండి ఎలా కనిపిస్తున్నాయో, సేమ్ మనం బయట కొనే చిప్స్ లాగానే ఉంటుంది. మీరైతే ఒకసారి ట్రై చేసి చూడండి. అబద్ధమైతే నాకు చెప్పండి, ఎందుకంటే పర్ఫెక్ట్ అలానే వస్తాయి కాబట్టి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి.